హాయ్ అండి, నేను మీ హరితా మోహన్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ఫ్రూట్స్. మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా చేసుకుంటే బోర్ కొడుతుంది కదా. అలా అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఈ లేత లేత బీరకాయలతో కలిపి ఒకసారి ట్రై చేయండి. చాలా కొత్త టేస్ట్తో ఈ మటన్ కర్రీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1/2 kg మటన్ని నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను. మటన్ త్వరగా ఉడకడం కోసం వీటిని కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీరు కావాలంటే ముక్కలు పెద్ద సైజు తీసుకొని కూడా చేసుకోవచ్చు. ఈ మటన్ని మ్యారినేట్ చేయడం కోసం 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 2.5 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఆయిల్, 1 స్పూన్ మీట్ మసాలా, అరచెక్క నిమ్మరసం వేసి ఇవన్నీ మటన్తో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసిన మటన్ని కనీసం 20 నిమిషాలు పక్కన పెట్టుకుంటే ఉప్పు, కారం, మసాలా పౌడర్ మటన్కి బాగా పడతాయి. 1/2 kg మటన్కి నేను 1/2 kg బీరకాయలు తీసుకున్నాను. వీటిని పీల్ చేసుకునే ముందు ఇలా ఒక చిన్న ముక్క కట్ చేసుకొని బీరకాయలు చేదుగా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చేదుగా ఉంటే కర్రీ అంతా పాడైపోతుంది. ఇప్పుడు వీటిని పీల్ చేసుకొని ఇక్కడైతే నేను సన్నగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని కూడా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసిన మటన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. బీరకాయ ఎలాగో ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి ముందుగా కాస్త మటన్ని ఇలా ఉడికిస్తే ఆ తరువాత బీరకాయతో కూడా ఉడికి మటన్ చాలా మెత్తగా ఉంటుంది. ఇలా ఉడికించలేకపోతే కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించినా సరిపోతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడికించడం వల్ల మటన్ నుండి కూడా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్తోనే కొంతవరకు ఈ మటన్ అయితే ఉడికిపోతుంది. చూసారు కదా, మటన్ చక్కగా ఉడుకుతుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేస్తే ముందు రాబోయే రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ మటన్ అయితే కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఈ మటన్ని వేరే బౌల్లోకి తీసుకొని ఇదే కడాయిలో ఇప్పుడు 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసుకొని లైట్గా దంచిన 7 వెల్లుల్లి రెమ్మలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు, ఇవి ఫ్రై అవ్వడానికి కాస్త ఉప్పు వేసి వీటిని బాగా ఫ్రై చేయాలి. ఈ కర్రీ కంప్లీట్ అయ్యే వరకు మ్యాక్సిమం మూత పెట్టుకొని చేసుకుంటే కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే లవంగాలు, చెక్క కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాను. మీరు ఇలా వేసినా పర్లేదు, వీటిని సెపరేట్గా వేసుకున్నా పర్లేదు. ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కట్ చేసిన బీరకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. కర్రీ అయిపోయేంత వరకు ఫ్లేమ్ని మీడియం కంటే కాస్త ఎక్కువే పెట్టుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు మరి కాస్త మగ్గిన తర్వాత ముందుగా ఉడికించిన మటన్ని ఇందులో వేసుకొని బీరకాయ మటన్ను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే ఈ పుదీనా ఫ్లేవర్తో మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత చూస్తే పుదీనా మగ్గి మటన్ కర్రీ దొరకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టుకుందాం. బీరకాయ నుండి కూడా లైట్గా వాటర్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ మటన్ మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. మీరు ఎంత వాటర్ వేసినా ఈ స్టెప్ దగ్గరే వేసుకోవాలి. ఎందుకంటే ఆ తర్వాత మటన్ ఉడకలేదు అని మరి కాస్త వాటర్ వేశారంటే కర్రీ టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేయాలి.
వాటర్ వేసిన తర్వాత చూడండి బీరకాయ మటన్ ఎంత చక్కగా ఉడుకుతుందో. ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసి సాల్ట్ తగ్గితే మరి కాస్త వేసుకోండి. సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించాలి. ఇక్కడ వాటర్ కాస్త ఇంకిపోయాయి కదా, ఇంకాసేపు కర్రీని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత వాటర్ ఆల్మోస్ట్ 80% వరకు ఇంకిపోయి ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. అంటే కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాలు ఉడికిస్తే బీరకాయ మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి చిక్కటి గ్రేవీతో బీరకాయ మటన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఈ మటన్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. లేత బీరకాయలతో చేసిన ఈ మటన్ కర్రీ టేస్ట్ మాత్రం మాటల్లో చెప్పలేనంతగా కొత్తగా అద్భుతంగా ఉంది. మీరందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అని అయితే నేను చెప్పగలను. మటన్ ముక్కలు కూడా దూదిలాగా మెత్తగా ఈ బీరకాయ టేస్ట్తో కలిసిన ఈ కర్రీని రైస్లోకి మాత్రమే కాదు, చపాతీ, రోటీ, బిర్యానీస్కి కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ బీరకాయ మటన్ కర్రీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు మర్చిపోకుండా కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో చక్కని రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.